గుడ్ మార్నింగ్ సార్. ప్రొడ్యూసర్లు అంటే ఇలా జాతీయ ఎద్దుల్లా ఉండాలి. ఎంతసేపు అయింది సార్ వచ్చి? మా సంగతి ఇడిచేయి. డైరెక్టర్ ఇంకా రాలేదేంది? ఆయన ఎప్పుడో వచ్చేసాడు సార్. అక్కడ షాట్ పెడుతున్నాడు చూడలేదా? డైరెక్ట్గా నా మీద షాట్ పెట్టారే. ఆహా, అద్భుతం, అమోఘం. ఆ డైరెక్టర్ కెమెరామేనా? ఆయన డైరెక్టరే సార్. మరి కెమెరాలో చూస్తున్నాడేంది? మరి ఆయన పని ఆయన చేసుకోడా ఏంది? ఇండస్ట్రీ అంటేనే అంతే సార్. ఎవడ పని ఆడు చేసుకోడు. పక్కనటి పనిలో కాలో కన్నో పెడుతూ ఉంటాడు. డైరెక్టర్ గారికి ఒకసారి విష్ చేద్దాం రండి. అదే భావం, అదే దృశ్యం. గుడ్ మార్నింగ్ సార్. ఎవరా దురహంకారులు పొద్దున్నే ఆంగ్లంలో ప్రకటిస్తున్నారు? ప్రొడ్యూసర్స్ సార్. మళ్ళీ ఆంగ్లం. నిర్మాతలండి. ఆహా, మాత లేనిదే ఈ జగత్తు లేదు, నిర్మాతలు లేనిదే ఈ చలనచిత్ర జగత్తే లేదు. నిర్మాతలు మీరు కూడా ఆంగ్లంలో ఎంగిలి ముద్దలు తింటే ఎలా చెప్పండి? క్షమించండి సార్. అలా అన్నారు బాగుంది. మీకు ముందే చెప్పాను కదా సార్, దర్శకుల వారికి తెలుగు అంటే ప్రాణం. తెలుగే ఆయన దైవం. స్వచ్ఛమైన తెలుగులో తప్ప మాట్లాడరు. ఎవరైనా వేరే భాషలో మాట్లాడితే క్షమించరు. అవును అవును, నిర్మాతలెవరు ఇంత ప్రాతకాలంలో చిత్రీకరణ సమయానికి రారు. కానీ మీరందరూ కలిసి వచ్చారంటే చిత్రసీమకి శుభ సమయం వచ్చినట్టే. మౌనంగా ఉన్నారే, ఎవరు మాట్లాడరే? మన్నించండి, వారికి తెలుగే కాదు ఏ భాష సరిగ్గా రాదు. మీ ఎదురుగా ఏ భాష మాట్లాడాలో తెలియక. చింతలేదు, మీ వరకు రాయితీ ఇస్తున్నాను. మీకొచ్చిన తెలుగు బూతులోనే, ఆ తెలుగు భాషలోనే మాట్లాడండి. మీరు సినిమా బ్రహ్మాండంగా తీసి పెట్టండి. అలాగే. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు. సొమ్ము ముందైతే కదా, ఆ ధనం మొత్తం మీదే కదా. ఏం చేస్తారో మీ ఇష్టం. సినిమా బాగా పోవాలా. మీకు అనుమానమే అక్కర్లేదు. వచ్చిన రోజే పోయేటట్టు నేను చూస్తా కదా. 100 రోజులు నా వృత్తి మీద ప్రమాణం. అరే ఆ డే లైట్ లోపల పెట్టించారా? నైట్ సీన్ చేయాలి. ఆ హీరోయిన్ ఎవరు అని ఎదురు చూస్తున్నాం. అరే ఎవర్రా లఫంగస్? షూటింగ్ జరుగుతుంటే కాకోలా. సైలెన్స్ ప్లీజ్. ఇక్కడ ఎవరున్నారో చూసావా? ఎవరున్నారు? నాకు తెలియకుంటే ఎంతమంది ఆర్టిస్ట్ వచ్చారు నాకు లిస్ట్ చెప్పాలి కదా. ఓ మీరా? ఓ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ అందరు ఇక్కడనే ఉన్నారా? ఎవరు అవరగాలు వచ్చి షూటింగ్ ని డిస్టర్బ్ చేస్తున్నారు అనుకున్నా సార్. సారీ. ఎరా ప్రాతకాలానే వేసి వచ్చావా? ప్రాతకాలనే కాదు సార్, నిన్న రాత్రి నుంచే మొదలెట్టా. ఇప్పటిదాకా ఆపలేదు. ఈ మద్యపానానికి ఆపవా? మద్యపానాన్ని మధ్యలో ఆపితే చచ్చిపోతామని డాక్టర్లు టెస్ట్ చేసి మరి చెప్పారు సార్. అంతేలే, అకాల మరణం చెందే వరకు ఆపకు. నువ్వు ఇంకోసారి మద్యం మత్తులో నా సమక్షంలో కనిపించావనుకో, నిన్ను పెట్టి రక్త చరిత్ర 3వ భాగం నేనే తీసేస్తాను. అంతేకాదురా, నీ రుధిరం తాగి నీ మాంసం ముద్దను. బాంబే హీరోని టైట్ క్లోజ్ లో ఎంట్రీ సార్. ఏరా, ఆ అమ్మాయి మన చలనచిత్ర నాయక? అవును సార్, నేను నాయకే అనుకున్నా. మరి చిన్న గౌన్ తో దిగింది సార్. బహుశా ప్రతి నాయక్ అనుకుంటా. మంచి సెలెక్షన్ సార్, ఇద్దరిని వాడుకోవచ్చు. నమస్కారం డైరెక్టర్ గారు. వందనాలు 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 వందనాలు. పాదాభి వందనాలు. పెట్టు పెట్టు. డైరెక్టర్ గారు, పోయిన సినిమాలో మా పాపకి పెద్ద రోల్ ఇస్తానన్నారు. ఈ సినిమాలోనన్నా పెద్ద రోల్ ఇస్తారా? పెద్ద రోల్ ఒకటేంటి, 10 రోజులు ఆర్డర్ ఇచ్చి పార్సల్ పంపుతాం. నీ తండ్రి రోల్ అంటే ఈ రోల్ కాదురా, పాత్ర పాత్ర అని అర్థం. యు మీన్ క్యారెక్టర్. మీరు పలహారాలు అవి తిని విశ్రాంతి తీసుకోండి. మధ్యాహ్నం పాపను పిలిచి దెబ్బేస్తాం. దెబ్బ? దెబ్బ అంటే షాట్. ఫస్ట్ షాట్, సెకండ్ షాట్, బ్యాక్ షాట్ ఉంటుంది కదా. నేను ఇంకా ఏదో అనుకుని సిగ్గుపడిపోయాను. అదే వద్దు, మా గురుగారు అచ్చ తెలుగులో మాట్లాడతారు. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని అన్ని ఊపుకొని రెడీ అయిపోవద్దు. డైరెక్టర్ గారు, నా ఫ్యూచర్ మీ చేతిలో పెడుతున్నాను. మీ ఇష్టం. Come on, Mom. వెళ్ళండి వెళ్ళండి. పలహారంతో పాటు పండ్లు కూడా తీసుకోండి అమ్మా. ఫ్యూచర్ రెమెడీ కావాలి. ఫిగర్ ని చేతిలో పెట్టావు. తమరు పై భాగం కింద భాగం ముయ్యండి. నేను ఇలాంటి వంపు సొంపులకు ఉగిపోయే కామాంతుండే కాదు. అంటే మీ టేస్ట్ నాకు తెలుసు సార్. ఓన్లీ మాస్ అంతే. సార్, మీరు బాంబేలో హీరోయిన్ గా బుక్ చేసింది గీపోర్నేనా? దానిలో ఆ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? నాయకి లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఏమిటో, పిల్ల చూస్తే కోడెదోడ, తల్లి చూస్తే ఢిల్లీ బర్రె. అవును, మావనికి బర్రెలెక్క అనిపిస్తుంది. మావాడు బర్రెలమ్మే డైరెక్ట్ అయ్యాడు.
కథానాయిక దిగుతోంది. ఫిగర్ కత్తిలో ఉంది. ఆ, మా కథానాయికకి నమస్కారం డైరెక్టర్ స్వాగతం, గారు. సుస్వాగతం. నీ రాక కోసం మా చిత్ర బృందం బృందావనంలా ఎదురు చూస్తుంది. ఇదిగో వీళ్ళే మన భాగ్య విధాతలు, అదే మన చలనచిత్ర నిర్మాతలు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. వీరు కూడా ప్రొడ్యూసరేనా? ఆ, ఇతను మేనేజర్, ఆ. విద్వాంసకుడు అంటారు. విధ్వంసకుడు కాదురా, నిర్వాహకుడు. సరే, నువ్వు సిద్ధమైతే నీకు తొలి దెబ్బ వేస్తా. దెబ్బ? దెబ్బ అంటే ఇంగ్లీష్ లో ఫస్ట్ షాట్ అని అర్థం. ఆ, మందట అచ్చ తెలుగు. మరి పోదుమా? అలాగే సార్. పిచ్చి తెలియదు కాదు. విన్నాను, నువ్వు చచ్చుగా మాట్లాడకు. పద, ఓకే. నువ్వు రామ్మా. Proceed. రా రా. ఒరేయ్, నువ్వు నన్ను మరీ విసిగిస్తున్నావు. నువ్వు మద్యం తీసుకొని ప్రాంగణంలోకి వచ్చావనుకో, ఎక్కువ మాట్లాడకు. చెప్పింది చేయరా. దిగండి. రండి, అందరు రండి. తవ్వండి, తవ్వండి తొందరగా. దయ్యం! భూతం! దయ్యం! భూతం! దయ్యం! ఏడేవుడు వదిలేయాలా? మమ్మల్ని భయపెడుతున్నాడా? పనిగానండి. సార్, డౌట్ లేదు సార్, ఈ శవం ఆయమ్మదే. అదేందిరా, అదేమో షూటింగ్ లో ఉంది, ఆ. దాని శవమేమో ఏడుంది. ఇదేమన్నా డబుల్ యాక్షన్ అంటవా? డబుల్ కాదు, సింగిలే. ప్రపంచంలో మనుషులు పోలి మనుషులు 7 ఉంటారంట. ఒకటైతే ఇక్కడ ఉంది, మిగతావేవి సార్, ఇప్పుడు ఈ శవాన్ని ఏం చేద్దాం? పార్సల్ చేసి తీసుకుపోతాం. ఏంది కప్పి పారేయండి.